నడవ నీళ్ళు ఏదో ఉడకబెట్టారు, నీళ్ళేసి నెత్తిని చల్లుకున్నారు. ఇవి కాకుండా గురువు గారు అంత వాడికి కాలు దారింది ఎక్కడ కానక వీళ్ళంతా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడ అభిప్రాయమన్నాడు. పోతే మనబోటి గురువు అయితే శుభ్రంగా నేను అక్కడ సభలో జయించాను చూడు, అది 12 శీతపద్యాల్లో రాయమని చెప్పేస్తారు శుభ్రంగా. ఉద్దండముగా జయించే దండము చేపట్టి ఏదో చండ దండాధీశు దండ గురించే ఇటు రాయమంటారు. గురుగారు పద్యాలు రాశాము, అయ్యకుండా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. అది వెనక నుంచి ముందు దగ్గర ఓలాగే ఉంటుంది, ముందు నుంచి వెనక దగ్గర ఓలాగే ఉంటుంది, బోధపడదు. అలా కాకుండా 10 మందికి పైకి వస్తుంది, మనం ఎక్కడ కాలు దారేమో రాయమన్నట్ట. సృష్టిలో ఆ తర్వాత గాంధీ మహాత్ముడు తప్ప ఈ మధ్య ఎవరు కనిపించలేదు. తాను చేసినటువంటి పొరపాటు లోకానికి వ్యక్తం చేసి మీరు చేయకుందురు కాక అన్నటువంటి వాడు నారదుల తర్వాత ఆయన ఒక్కడే ఉన్నాడేమో అని నాకు అనిపిస్తుంది. మనం భారతీయులను దౌర్భాగ్యులం కనుక గాంధీ మహాత్ముడు మనకి అంత పెద్ద లెక్కలో ఆనటం లేదు. కానీ తర్వాత ఎవరన్నా ఉంటారో ఉండరో తెలియదు. ఆ రోజు నారదులు పనిచేశాడు. ఇది మొదటి ఉపదేశం భాగవతంలో మనకి ఇచ్చింది. ఇదివరకు విపులంగా మనం చెప్పుకున్నాం. రెండవ ఉపదేశం కిందటి సంవత్సరం మనం చెప్పుకున్నాం, 10 సంవత్సరాలు చెప్పుకున్నాం. సాధన చేస్తూ వెళుతూ ఉన్నటువంటి వాడు ఋషీంద్రులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయవచ్చు, చేసి బ్రహ్మమానస పుత్రులుగా పుట్టవచ్చు, పరమ పవిత్రులు శమధమాది గుణ సంపన్నులుగా ఉండవచ్చు. ఉండి భగవంతుడి దగ్గరికి ప్రయాణం చేయాలంటే సోపాన క్రమాన జీవితంలో వెళ్ళాలంటే ఒకటే మార్గం. కనిపిస్తున్నటువంటి వాడు వాడి యొక్క రూపాలుగా ధ్యానం చేస్తూ వెళ్ళవలసిందే కానీ ఇంకో మార్గాన్ని. వీడు కాక వీళ్ళందరూ అజ్ఞానాంధకారంలో ఉన్నారు, ఈ ప్రజలతో నాకేం పని, వాడి కోసం ధ్యానం చేసుకుంటాను అన్నవాడు ఎన్నడూ వెళ్ళిన వాడు కాదు, నరకానికి పోయినాడు. అరణ్యానికి వెళ్ళిపోతాను, ఎక్కడో ఎవరు చూడటానికి వీలైనటువంటి గుహల్లో కూర్చుని తపస్సు చేసుకుంటాను, మళ్ళీ పునరావర్త పదాన్ని వెళ్తాయంటే వెళ్ళు అన్నాడు వేమన గారు. క్రూర మృగము కంటూ తనశీలిన ముఖ్య మార్గం అది ముందుగా చూపురా విశ్వరాభిరామ వినుడవే. పర్వాలేదు, నువ్వు వాడు వాడి వెనక్కి వస్తాను దగ్గర వీలుండదన్న మధ్యలో భయపడి దారి కాస్తుంది. అందుకని ఆ మార్గాలన్నీ పిచ్చి మార్గాలన్నీ తీసేది. వీళ్ళందరిలో కనిపిస్తున్నాడా అంతర్యామి? వాడి పేర వీళ్ళకు నువ్వు చేయవలసింది ఏమన్నా ఉన్నదా? ఆ మార్గాన్ని చూస్తూ ప్రయాణం చేసి సోపాన క్రమంలో మెట్లెప్పుడు వెళ్లి చూడన్నాడు. బయలుదేరాక సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతుల పేరుతో జీవరాశుల్లో ఉన్నటువంటి తపోధనులైనటువంటి మహానుభావులు బయలుదేరి కనిపిస్తున్నటువంటి బంగారంలో కూడా నారాయణునే చూచారు. మనస్సు బంగారం మీదికి చెదరలేదు. నవరత్నములు కనకములు వజ్ర వైడూర్యములతో చేయబడినటువంటి గోడలు ఇండ్లు నగలు ఇవన్నీ చూసి ఆ రూపంలో ఉన్న నారాయణుణ్ణి చూశారు, కానీ నగల్ని చూడలేదు, ఎక్కడ ఆగలేదు. దృష్టి ఒక్కొక్క సోపానమే ఎక్కి వెళ్లారు. ఉద్యానములు చూశారు, అక్కడ ఆగలేదు కనుక కామపురాలలో నిలబడలేదు. ఉద్యాన రూపుడైన నారాయణుణ్ణి చూశారు కనుక పిట్టలు ఎవరితో కరపూజితములు చేస్తూ ఉద్యానంలో తిరుగుతూ ఉంటే ఆ పిట్టల రూపంలోనూ వారు పూజనం చేస్తున్నటువంటి శబ్దముల రూపంలోనూ నారాయణుణ్ణి చూశారు కనుక ఆ పిట్టలను ఆ శబ్దాలు వాళ్ళ మనసును కలవరపరచలేదు. భార్య పిల్లలు స్త్రీలు అందమైనటువంటి పురుషులకి స్త్రీలు, స్త్రీలకు పురుషులు వాళ్ళని పొందుతూ ఉన్న భావాల్ని చూసి అది కూడా ఆ రూపంలో ఉన్న నారాయణుణ్ణి చూశారు కాబట్టి మనస్సును కలవరపరచలేదు. కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యములను ఏవైతే మనం పిలుస్తామో ఆ రూపంలో ఉన్న జీవరాశుల రూపంలో నారాయణుని చూస్తూ వెళుతూ ఉన్నారు. ఎక్కడ ఆగలేదు, వెళ్ళిపోయినారు సూటిగా ఏకాఏకి. స్వరాది లోకములలో 6 సోపానములు ఎక్కి వెళ్ళారు. 7వ సోపానం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ 2 ద్వారపాలకులు నిలబడి ఉన్నారు. వీళ్ళెవడుగా ఇక్కడ నిలబడి ఉన్నారు అని చూశారు. వాళ్ళ రూపాన ఉన్న నారాయణుణ్ణి చూస్తే ఆ ద్వారం కూడా దాటి ఉండేవాడు. అంటే ఏ మార్గానైతే 6 సోపానాలు వచ్చారో ఆ మార్గానే అయితే 7వ సోపానం కూడా ఎక్కి ఉండేవాడు. అక్కడ పెద్ద పాము నోట్లో పడిపోయాడు. అక్కడికి వచ్చి వీళ్ళెవడు ద్వారపాలకులు అయితే అయ్యారు, దుడ్డు లేదా పెద్ద చిన్న లేదా అన్నట్టు
వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఇట్లాగా గుడ్లేద పెట్టి కోపించి చూస్తున్నారు ద్వారపాలకులు. ఏమిరా 6 ద్వారాలు దాటారు, ఇక్కడికి వచ్చి మైరోగం పుట్టింది వీళ్ళకి. 7వ ద్వారం కూడా నారాయణుని యొక్క రూపాలు చూడవలసింది, మా రూపాలు చూస్తున్నారు. సరే, వాళ్ళలో నారాయణుడి రూపం మనం చూద్దాం. వాడు చెడిపోతే మనం ఎందుకు చెడిపోవాలి? వాళ్ళు మనలో ఏదో రూపం చూసి వీళ్ళెవడు ద్వారపాలకులు ఎవరు అది ఇది అంటూ ఉంటే ఇక్కడ దాకా వచ్చి చెడిపోయారు దౌర్భాగ్యులు ఎవరైనా మనం ఎందుకు కొనుక్కోవాలి? అట్లాగే అటైంది చేత వెళ్తానికి వీల్లేదు. ఏం చేతంటే ఆజ్ఞ అన్నారు. సరే, మమ్మల్ని అడ్డగించారు కాబట్టి మీరు భూలోకంలో కామక్రోధాలు రాగద్వేషాలతో భయంకరమైనటువంటి రాక్షస్యమ్మలెత్తి ఏమాత్రమైన ఆస్తిక్యం ఉన్నటువంటి వాడినల్లా పాదలు పెడుతూ నానా క్షుద్రం నీచమైన పనులు చేస్తూ జీవించండి అన్నారు. చెప్పించారు బాగానే. నేనేదో తప్పు చేశాను, మీరు చెప్పించారు. అంతేగాని ఏరా కొండాపూర్ అయ్యగారు లోపలికి రానిదంటే నేను చేసి వేస్తే నువ్వు నాకు తెలుసావు మళ్ళీ పోయి అనలేదు. కానీ అనగలరా అనలేరా? స్థానబలం ఎవరిది? వచ్చిన వాళ్ళది కాదు, వీళ్ళదే స్థానబలం. వీళ్ళు అయ్యగారికి ఒక ఫిర్యాదు చేసుకుంటే ఎగిరిపోతారు ఈ నలుగురు. కానీ మేము తప్పు చేశాము మీ దృష్టిలో, మీరు మమ్మల్ని శపించారు. పడగౌడగా పెద్దవాళ్ళు చూపిస్తే పడ్డాము. కానీ ఒక్కటి కోరుతున్నాం, మేము వెళ్ళిపోతాం. వెళుతూ వెళుతూ మీ అనుగ్రహం పొంది జాలిపడండి మా మీద. అయ్యో వీళ్ళని ఇంత మాట అన్నాము, మళ్ళీ తొందరగా క్షేమంగా తిరిగి రావాలి అని మీరు అనుకోండి. అనుకున్న తర్వాత మేము వెళ్ళటం అనేటువంటిది మంచిది, బాగుంటుంది. భాగవతంలో జాగ్రత్తగా చదవండి ఆ కథ. ఇలాగా వీళ్ళిద్దరికీ జరుగుతూ ఉండగా అసలైన లోపల నుంచి వచ్చేట నారాయణుల వారు వచ్చి ఏమిటిరా గందరగోళంగా ఉంది అన్నట్టు. జరగాల్సింది అయిపోయిన తర్వాత కానీ రాడు ఆయన. వస్తే ఇలా సంగతి, వీళ్ళు అడ్డం వచ్చారు, మేము చెప్పించాం అన్నారు. బాగుంది ఆయన అన్నట్టు నారాయణుడు. తప్పు చేశారు వీళ్ళు. నా భవనంలో ఉన్నటువంటి ద్వారపాలకులైనటువంటి దాసులు వీళ్ళు తప్పు చేశారు, మీరు శపించారు. చాలా సంతోషం. మిమ్మల్ని ఎందుకు ఉంచారు ఇక్కడ బ్రాహ్మణులుగా? ఇందుకే ఉంచాను. ఎవడు చేయకూడదు చేస్తే ధర్మశాస్త్రంలో అది తెలుసుకున్న వాళ్ళని శపించడం కోసమే ఉంచాం, మీరు శపించారు. చాలా సంతోషం అయింది. కానీ అంటే నా ద్వారపాలకులు మీరు చేసి శపించారు, నాకు చాలా సంతోషం అయింది, అంతే కావాలంటున్నాడు. వీళ్ళకి ఎగతాళి అంటున్నాడా, నిజంగా అంటున్నాడా? వీళ్ళకి పోలబడ్డాయి. ఎందుకంటే కొద్ది గొప్ప తన సర్వీస్ లో ఉన్న వాళ్ళని వెనకేసి రావడం కొద్ది అయినా ఉండాలి కదా. వాడు ఏమాత్రం దేవుడుగా కాకుండా ఉంటాను అది ఏమీ లేదు. వాడి దగ్గర అయోమయపు దేవుడు ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి వీడి సర్వీస్ లో ఉన్నారు కదా జయ విజయులు. ఒక్క మాట పల్లెత్తి వాళ్ళకి ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఇంకా దేవుడు పూర్వం ఏమిటంటే అన్యాయం. ఏది మ్యాన్ మేడ్ కింగ్డమ్ లో మనకు వచ్చే సందేహాలు. అప్పుడు చూసి ఆశ్చర్యపడి ఆయన నారాయణుడు అన్నట్ట, వాళ్ళు తప్పు చేశారు, మీరు శపించారు, అందుకే మిమ్మల్ని ఇక్కడ పెట్టాను, సంతోషమైంది. ఇంకొకటి చెబుతున్నాను, సేవకులు చేసినటువంటి తప్పులు యజమానుల మీద రిఫ్లెక్ట్ అవుతాయి, అంతే కావాలి. మీరు చేసింది బాగుందన్న అంటే అర్థం ఏంటి? ఎవరిని అడ్డుకోవాలో ఎవరిని అడ్డుకోకూడదో ఈ దేవిజీలకి కళ్ళు కనిపించట్లేదు. మీరు బాగా బుద్ధి చెప్పారు అని అనుకోవచ్చు. కానీ ఆ శపించిన వాళ్ళు మూర్ఖులు కాదు, బాగా తెలిసిన వాళ్ళు, కొంచెం ఆలోచించగల వాళ్ళు. ఒరే ఈ కన్నం పెట్టేస్తున్నాడు రో ఈ నారాయణుడు అని గ్రహించారు. ఏమిటంటే సేవకులు తప్పు చేస్తే యజమానుల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ శపించిన వాళ్ళు సేవకులు అవునా కాదా వాళ్లే తెలుసుకోవాలి. అది ఒకటి. దేవిజీలు ఎలాగో సేవకులే, ఈ వచ్చినటువంటి వాళ్ళు ప్రివిలేజెస్ కోసం వచ్చారా, సేవకులుగా వచ్చారా? నారాయణ దగ్గర గెస్ట్స్ గా వచ్చారా, నారాయణుడు గొడుగులో వారా కాదా? రోజు నిత్యము వేపూటి మహానుభావులు
యజమానులు తపస్సుకు సంపన్నులు అయినటువంటి వాళ్ళు వస్తే మీ పాదములు కడిగి ఆ నీరు నెత్తిని చదువుకుంటూ ఉండటం వల్ల కదా ఈ బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు నా పాదములు కడిగి నెత్తిని చదువుకుంటూ ఉండేటువంటి నారాయణ స్థితికి నాకు కలిగింది. ఈ ఉద్యోగుడు ఇది చెప్తున్నాడు. ఇవాళ ఏడిపిస్తున్నాడా? డెలిరియమా, హిస్టీరియానా, ఇన్సేనిడియా లేదా ఒకటి చెప్పేస్తున్నాడా? అందుకని వ్యవసాయం అంటారు వాళ్ళ పాదాలు కడిగి నెత్తి నీళ్లు చదువుకుంటూ ఉండటం వల్ల ఈ దేవుడు ఏటానికి ఏమి చేస్తాం? వీళ్ళు ఎవరినైతే నారాయణుడిలో పూజించి ఇక్కడికి వైకుంఠానికి వస్తున్నారు వాడు ఒక్కడే నారాయణుడు కాదు, సర్వాంతర్యామి అనే పేరు పెట్టి మీరు పిలుస్తున్నారు. ఆ మాటకి అర్థం తెలియదు. మీ కాళ్ళు కడిగేవాళ్ళు, నెత్తిని తలుపుకునేవాళ్ళు, మీకు శుశ్రూష చేసేవాళ్ళు, మీకు శిష్యులుగా ఉన్నవాళ్ళు, మీ దగ్గర విద్య నేర్చుకునేవాళ్ళు, మీ బట్టలు ఉతికేవాళ్ళు, మీ ఒంటికి మాలిష్ చేసేవాళ్ళు, మీ క్రాపు చేసేవాళ్ళు, వాళ్లలో కూడా ఉన్న అంతర్యామిని నేనైనా మర్చిపోయినారా? ఇంకెవడన్నా సమ్ నాన్ గాడ్ ఉన్నారు? మీరు మోక్షం ఇవ్వడం అనేటువంటి స్వార్థం కోసమైనా దేవుడు కావాల్సి వచ్చింది. మీరు సేవ చేసేటువంటి వాళ్ళు, మీ కాళ్ళు కడిగి నెత్తిన చదువుకునే వాళ్ళలో కూడా ఉన్నాడని గుర్తించుకోవాల్సిన అది రోజు మీ పాదాలని కడిగి క్షాళనం చేసి ఆ తీర్థ జలాంబూలు నెత్తిన స్వీకరించడం వల్ల నేను దేవుణ్ణయ్యాను మాటకి అర్థం అదే అప్పుడు గ్రహించారు. గ్రహించి మనకు మోక్షం ఇచ్చేవాడే దేవుడు అని అనుకుంటే మనకి వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఇచ్చినట్టు మనకంటే పిచ్చిముండ కొడుకు ఉంటాడు. వాడు ఎంతమందిని చూశాడు? 8 సృష్టులు వాడి ఎత్తిమీరి అఖిలాండ కోటి బ్రహ్మాండములు అని రోమభూములు అని అంటే ఏమన్నా తేడా వస్తే ఇక్కడ తీసినవి వరస్తారు. ఇక్కడ మనకి ఏదైనా చిన్న పురుగు దొరకబడుతుంటే ఏం చేస్తాం? ఇక అంటాం వాడట అంటాడు బ్రహ్మాండం. క్వశ్చన్ ఏమి లేదు అక్కడ. అందుకని ఇంత అనుభవం కలిగినటువంటి వాడు అహంకరించి మదించినటువంటి వాడితో ఒరే నువ్వు ఎవరితో పనుండి ఇక్కడ దాకా వచ్చావో వైకుంఠానికి, అలాంటి నిన్ను కొలిచేటువంటి వాళ్ళలో నన్ను నువ్వు చూడకపోతే నేను అంతర్యామిని ఎట్లా అవుతాను? నాటకంలో దేవుళ్ళు అవుతానని గ్రహించారు. వచ్చిన వాడు పిచ్చివాడు కాదు కనుక, మహామహిమానులు కనుక, చిన్న పొరపాటు మాత్రమే జరిగిన వాడు తప్ప అయోమైన వాడు కాదు. అంతా అయిన తర్వాత చివరికి చెప్పాట, వీళ్ళని మీరు చూపించారు. భయంకరమైనటువంటి కుష్ఠరోగంలో శరీరంలో వెనుక ఉంటే చర్మం మీదకి వచ్చి అసలు కనిపిస్తాయి. సేవకులలో ఏదైనా రోగం ఉన్నట్లయితే యజమాని యొక్క అడ్మినిస్ట్రేషన్ లో. అందుకని వీళ్ళని భూలోకానికి వెళ్లి రాక్షస జన్మలై పుట్టండి అని సజ్జనులైనటువంటి పరమ భాగవతత్వములను హింసిస్తూ ఉండేటువంటి నీచ పని చేస్తూ ఉండండి అని చెప్పించారు. నాకు సంతోషం. మీకు అలా శపిద్దామని అనిపించింది, మీరు శపించారు. మీ మనస్సుకు వాళ్ళు చేసిన తప్పు లేని శిక్ష అని అనిపించింది, మీకు సత్యం కనుక అది మీ వరకు సత్యమే అని అనిపిస్తున్నది కూడా. ఏది మీ దృష్టిలో మీకు ఏది సత్యమో అది మీకు సత్యమని నా దృష్టిలో కూడా సత్యమేనా? మీ దృష్టిలో మీకు నా దృష్టిలో నాకు ఒకటి. అది ఎవరి సత్యం వాడిదని ఆయన ఉద్దేశం కూడా అంతేటండి. నా ఉద్దేశం కూడా అంతే అన్నట్ట. కొంప తీసేస్తున్నాడు ఎక్కడికి. నా ఉద్దేశం కూడా అంతే అనుకుంటే గాడ్ కోయిన్సైడ్స్ విత్ మీ అనుకుంటున్నాను. చేయటం అయిపోయిన తర్వాత చెప్పాడు. ఏమైనప్పటికీ కూడాను కొంచెం వాళ్ళని గాలి చూపించి తొందరగా వెనక్కి తిరిగి వచ్చాక ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుకున్నారు కదా, చేసిన అది చేసి అప్పటి గ్రహించారు. వేడెక్కింది బాగా. ఏమని భూలోకంలో వీళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదలైన వాళ్ళ అయితే తాము ఇచ్చినటువంటి శాపంలో ఉన్నటువంటి వేలుముద్ర వేశారు కదా వీళ్ళు. శాపం వేసి సంతకం అందులో ఉన్నటువంటి కోర్టు ఫీ స్టాంపు ప్రకారం, కేసు ప్రకారం ఎవరిని తనాలి? భూలోకంలో తనకు మనకులు భూలోకంలో పెడుతుంటే తనాలి, వాళ్ళ శిష్యుల్ని తనాలి, యజ్ఞాగారి బ్రతుకులు చేసుకునేవాళ్ళని తనాలి, దేవుణ్ణి తలుచుకునేవాడు. ఏం చేశారు? బాబోయ్ ముద్దుకుంటే తనకు తన పుణ్యాన్ని పని నాకు చూపించారు.
ఇది ఒక కథ ఇచ్చారు. వాళ్ళన్నా నువ్వు ఎవరిని ఎలా శిక్షిస్తావో చెప్పలేము, ఎవరికి ఏమోంత అధికారం వాడి చేతికి ఇస్తావు, అవ్యాహతంగా చేస్తావు, వాడి మాట నెగ్గేట్టుగా చేస్తావు, నువ్వు కాదని అనవు. కానీ ఎవరి తప్పో ఎవరి విషయాన్ని గుర్చుకుంటూ ఉంటే బయట వాడికి తెలియకుండా చేస్తూ ఉంటావు. కనుక అంతర్యామిని ఇప్పుడు చూసినా మనుషులు మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు, తక్కువ తెలియదుల వాళ్ళు, తక్కువ బలంగా వాళ్ళు, తక్కువ చదువుతున్న వాళ్ళు పాటించినట్టు. ఒక రాజ్యంలో రైతు ఒక రాజ్యంలో తప్పనేటువంటిది ఏం లేదు, ఒక శతాబ్దంలో రైతు ఒక శతాబ్దంలో తప్పనేటువంటిది ఏం లేదు. వ్యాసుల వారి నోటి అందు అట్లాంటి జాతర వచ్చింది, ఆశ్చర్యకరమైంది, అయిపోయింది. నీకంటే పైన ఉన్నటువంటి వాడిని చూసి వాళ్ళు దేవుణ్ణి చుట్టానే లాభం లేదు. నీకేముంది, ప్రతి కుక్క కూడా చూస్తాడు, తన పని అవుతుంది అవతల వాడితో అంటే వెళ్లి వాడి పూటేడు పళ్ళు వెళ్లి ఇచ్చినాడా, అది భక్తి అవదు నాన్న, లంచం అవుతుంది అన్నాడు. నారాయణ దగ్గర రోజు సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే కొడుకులు పుడతారంటే ప్రతి గడ్డి కొడుకు చేయడం అది భక్తి ఎట్ట అవుతుంది, లంచం అవుతుంది అని అన్నాడు. అలా నిర్దాక్షిణ్యంగా చెప్పాడు భాగవతంలో. అక్కడ మనకంటే తక్కువ బలం గలవాడో, తక్కువ తెలియదు గలవాడో, వాడితో మనకి ఎన్నడూ అవసరం లేనటువంటి వాడో, పిచ్చివాడో, చాదస్తుడో, వాడికి కావాల్సింది ఏదైనా చూస్తే వాళ్ళలో ఉన్నటువంటి వాడు నారాయణుడు అయ్యి నీకు తృప్తి అవుతుంది. కానీ నీకు గతి లేక అర్చిస్తున్నటువంటి వాడు వాళ్ళు నారాయణుడు చూస్తానంటే దుడుకరలో నారాయణుడిని చూడక చస్తావన్నాడు. ఒక్క భాగవతంలో తప్ప ప్రపంచ గ్రంథములు దేంట్లో కూడా ఆత్మసాధన గ్రంథములలో ఈ విధమైనటువంటి ప్రభావం లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉన్నది అని మీరు చెప్తే మీ శిష్యులుగా మీతో వచ్చి నేను నేర్చుకుంటాను. ఇది రెండవ ఉపదేశం భాగవతం. ఈ రెండు సువిస్తీర్ణంగా మనం గత 2 సంవత్సరాలు చెప్పుకున్నాం. సంగ్రహంగా ఇప్పుడు మళ్ళీ ఒక మాట సమన్వయం. మూడవది ఒకటి ఉన్నది, అది సకల జగద్విచిత్రమైనటువంటిది, ప్రపంచ విఖ్యాతమైన గ్రంథాల్లో దేంట్లోనూ ఈ రోజు వరకు ఉన్నట్లు నాకు కనపడలేదు. దానికి తులతూగటమో దానికి 100వ వంతుగా సమానం అయ్యేటువంటి కథ మనకు పెద్దలు ఏం అనకూడదనుకోండి. షేక్స్పియర్, మిల్టన్, హోమరు, వజ్జీలు మొదలైన వాళ్ళు ఉంటే తమరు పట్టుకొస్తే తమ దగ్గర నేను శిష్యులు చేసి నేర్చుకుంటాను. కానీ ఆ విషయం, ఆ మూడవది ఈనాడు కొంచెం చెప్పుకున్నాం మాస్టర్ గారి సాన్నిధ్యంలో. అదేమిటంటే, ఒకప్పుడు ఈ సృష్టి సమస్తం చక్కగా కళకళలాడుతూ బాగుంటుంది, సృష్టి జరిగితే బాగుంటుంది, మనం ఒక్కడం ఉంటే ఏం బాగుంటుంది అనుకున్నట్టు ఆయన ఏకవాలి, ఏకో నారాయణ అనుకుని సోకామయత బహుశ్యాం ప్రజాయేతి అని వేదం చెప్తున్నాడు. వాడు ఒక్క మాట కళకళలాడుతూ ఇంతమందిగా ఉంటే బాగుంటుంది కానీ నేను ఒక్కడిగా ఉంటే ఏం బాగుంటుంది అని అనిపించి ఒక మాట కన్నులు పుచ్చుకుని వక్షస్థలం మీద చూస్తే లక్ష్మీదేవి నన్ను కలకల లోపల నుంచి హృదయంలోంచి నవ్వేందుకు ప్రేమ స్వరూపిణి అయి, అటు పైన నాభి కమలంలోకి చూస్తే బ్రహ్మ కళ్ళు తెరిచి నమస్కరించి, తండ్రి ఆజ్ఞ ఏమిటంటే సృష్టి క్రమం ప్రారంభం చేయాలి. నేను నీ ఎందుకు ప్రసన్నుడై నీకు కనిపించడానికి వచ్చాను. నీ ఎంత అంతర్యామిగా ఉండి నువ్వు నా నాభి కమలంలో పుట్టి నేను నీకు కనిపించడం అంటే ఎలా కనిపిస్తాను? మామూలుగా అయితే మనం ఆకాశంలో ఉండగా ఆకాశం మనకు కనిపిస్తుందా? ఎక్కడో నీలంగా కనిపిస్తుంది. కానీ కనుక నేను నీకు దర్శనం ఇవ్వడం అంటే ఎందుకు ఇచ్చానో తెలుసుందిరా పై ఓ బ్రహ్మ అని అడిగేట బ్రహ్మని. ఏమిటంటే, లక్షల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి, హోరాహోరి తపస్సు చేస్తున్న వాళ్ళు, యోగులు, ఋషీంద్రులు, జ్ఞానయోగులు, కర్మయోగులు చాలా మంది ఉన్నారు. ఎవళ్ళకి నేను దర్శనం ఇవ్వలేదు, ఇంకా చేస్తున్నారు. మరో 10 కల్పాలు చేరి పర్వాలేదులే, ఎవరికీ రైలు బండ్లు ఏమి వెళ్ళిపోవన్నాడు. నీకు నీ దగ్గరికి నేను వచ్చాను, ఎందుకు వచ్చాను, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో కూడా చెబుతున్నాను. రేపు నువ్వు సృష్టికి చెప్పవలసి ఉంటుంది పాయింట్ అన్నట్ట. ఏమిటంటే, నువ్వు కన్ను తెచ్చి చూసేటప్పటికీ ఇన్ని కళకళలాడుతూ బాగుంటుందని నాన్నగారు అనుకున్నారు. ఈ కళకళలాడుతూ చేసి ఇది ఎలాగా, ఇది ఎలా బాగుంటుంది, ఈ సృష్టి క్రమం ఎలాగ, 10 మంది ఎలా పుడతారు, 10 మంది ఎలా బాగుంటారు, వాళ్ళందరూ సుఖంగా ఎలా ఉంటారు అని ఆలోచించావు. నువ్వు నీ దగ్గరికి నేను వచ్చాను. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, నా
అజ్ఞానాంధకారం ఎట్లా పోతుంది, నాకు మోక్షం ఎలా వస్తుంది, నా కుండల్ని ఎలా వేస్తుంది, నా సహస్రారం ఎలా బదులవుతుంది, నా భవబంధములు ఎలాగ తిరుగుతాయి అంటే నాకు అది ఎలా పోతుంది, ఇది ఎలా పోతుంది, నాకు ఇది ఎలా వస్తుంది, అది ఎలా వస్తుంది, నాకు మోక్షం ఎలా వస్తుంది అంటే తనకు అనే దరిద్రం చేదనటువంటి వాళ్ళ దగ్గరికి అది అయిపోయిందాక మనం వెళ్ళాలన్నాడు. మరి మోక్షం అడిగాం కదండి, ఎట్లా అంటే ఎట్లా అని అనిపిస్తుంది. ఏదో చెడ్డ విషయాలు అడిగితే మీరు అనుకుంటున్నారు మాకు మోక్షమే కదండి ఇమ్మని అడిగాను అంటే నాకు ఇమ్మని అడిగే దరిద్రం పోని వాటి దగ్గరికి మనం వెళ్ళాం సార్ అన్నాడు. నీకేం కావాలి, వాడికేం కావాలి, వాడంతా 10 మంది బాగుండాలి అనేటువంటి దృష్టిలో ఎంతసేపు అయితే తనకేం కావాలని తన్ని మర్చిపోతాడో అలాంటి పిల్లకాయ దగ్గరికి నేను వచ్చాను. ఎవరి దగ్గరికి అయినా సరే మనం రావడం అంటే అది జరిగిన తర్వాత ఆయన గుర్తుంచుకోండి అన్నాడు. ఏది సమాధి అయినా, నిర్వికల్ప సమాధి అయినా, సవికల్ప సమాధి అయినా, మోక్షకర్మం అయినా తనకి గుర్తుండని క్షణాల్లో పరమాత్మ అంతర్యామి దర్శనం ఇస్తాడు. కానీ నాకు భగవంతుడు ఏ విధంగా దర్శనం ఇస్తాడనే క్వశ్చన్ మార్క్ మోహన్ గారికి ఇవ్వడం. తనకి తను గుర్తుండేవాడు భగవంతుడే కనిపిస్తాడు, తనే కనిపిస్తాడు అర్థం చూసుకుంటే అని చెప్పాడు. అందుకని నీ దగ్గరికి వచ్చి కనిపించాను అబ్బాయి, నువ్వు చాలా సంతోషం, నాకు ఈ సృష్టి చేస్తావు చెయ్యి, కానీ నీ యందు నాకు ఎంతో ఆనందం కలిగింది, ఒక్క వరం ఇద్దామని ముందొస్తుంది, ఒక వరం కోరన్నాడు. వీడు గ్రహించాడు. నిన్ను చూడటానికి ఎందుకు వస్తానన్నాడు, తన గురించి తాను మర్చిపోయాడు కనుక అట్లాంటి వాడిని ఏం పుల్లలు వేస్తున్నాడు, ఒక వరం కోరన్నాడు, ముద్దొస్తున్నావు అన్నాడు. వరం కోరితే ఏమవుతుంది, టాపు లేచిపోతుంది. వారికి దేవుడికి ఏదో దుర్బుద్ధి, టెంప్టింగ్. విడుతున్నవాడిని సరిగ్గా వెళ్ళకూడదు, పుల్లబెట్ట వాడు నాకు ఎంతో పట్టగా ఆనందం కలుగుతుంది, ఒక వరం కోరుతాయన అన్నట్టు. కోరుతాడని చూద్దాం, వాడి తర్వాత మొబైల్ కోరుతాడు వాడిని. వీడు కోరాడంటే చూస్తే వాడు అన్నట్ట మరి అనుగ్రహించడం కంటే నాకు కావాల్సింది ఏమిటి, వరం ఏమిటి అన్నట్టు. వాడు కొంచెం లౌక్యం నేర్చాడు. వీడు కొడుకుగా అంటే కాదు కోడు, నువ్వు పొరవస్తే పెద్దవాడిని, నేను ఇవ్వండి వేళ నిద్రపడ్డది అన్నట్టుగా చెప్పాడు. నీకు వరం ఇవ్వండి, నేను నిద్రపోవటానికి వీలు అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇరుకర పెడితే ఏం చేస్తాడో చూస్తాను. రేపు సృష్టిలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అప్రెంటిస్షిప్ లో ఉన్నాడు. అందులో నరజాతిని సృష్టి చేశాక నానాగడ్డి తినాల్సి వస్తుంది బ్రహ్మకు. మిగతా వాటి అన్నింటినీ సృష్టి చేసి ఏదో వాటితో పాటు విడుదల వస్తూ ఉండదు. నరజాతిని సృష్టి చేశాక గడ్డి ఒకటేనా, లంచాలు తినాల్సి వస్తుంది, నానా గందరగోళ చేయాల్సి, పార్టీలు మార్చుకోవాల్సి వస్తుంది, మతాలు మార్చుకోవాల్సి వస్తుంది, ఇవి కూడా నానా రకమైన పనులు చేయాల్సి వస్తుంది. అబద్ధాలు ఆడాల్సి రావడం, జంతువుల వాటి దగ్గర ఇట్లాంటి రబ్బులు ఉండవు. ఆడిన మాట తప్పడం అది ఉండదు కదా. గాడిద కొడకాన్ని తిట్టాడు, ఆడిన మాట తిప్పితేవాడు తప్పేటవాడు కొడుకుని. కిటికీల నుంచి గాడిద అయ్యో వీడా నా కొడుకుని గాడిద ఏడిచే కదన్న కవిచేవాడు. అందుకని బాగా ఆలోచించి సృష్టి ధర్మం అంతా ఒక వరంగా కోరు అని అన్నప్పుడు ఈయన ఏం కోరితే బాగుంటుంది ఆలోచించి కోరాడు. ఎందుకంటే నేను తమ ఆజ్ఞ మేరకు ఈ సృష్టి చేయవలేను, నేను చేస్తాను మీ ఆజ్ఞ. కానీ సృష్టి చేసేటప్పుడు మీకంటే నేను అంటూ వేరే ఉండాలి కదా కొంతసేపు. నేనే మీరు వేరే లేదనుకుంటే మీరే సృష్టి చేసుకోవాలి. నేనేం చేయను, ఇంకా నేనంటూ వేరే కొంత ఉండాలి. గురువు గారే నేనే గురువు గారు, శిష్యుడు అని వేరే ఉన్నావా? నేనెవంటి గురువు గారి అంట్లు తోమేందుకు? సంవత్సరం వారి అంట్లు వారే తోముకుంటారు. ఎవరైనా శిష్యాలు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి అంటే సమస్తం తమరే కదండి అన్నట్టు. మరి నీకు అన్నం అవుతుంటారో భోజనం అవుతుంటారో అంటే తాము బెటరే ఏంటండి అన్నట్టు గురువు గారు తచ్చాడు. వాడు ఎనకపోయి గురువు అయ్యాము, వీళ్ళు అయితే ఊగానే ఉండేవాళ్ళం అనుకున్నాడు. అలా కాకుండా బ్రహ్మదేవుడు నేను వేరే కొంత సృష్టికర్తగా వ్యవహరించాలి కనుక వేరే నా పర్సనల్ మైండ్ అంటూ ఒకటి
ఉండాలి కనుక, లేకపోతే డిప్యూటేషన్ అనేది ఉండదు కనుక మీరు నన్ను డిప్యూటీ చేయాలి కనుక అది ఉండి అందులో నేను నిర్వహిస్తున్నప్పుడు సత్వరజస్తమస్సులు అనేటువంటి త్రిగుణములతో నా స్వభావంతో నా ప్రవర్తనతో నేను వేరుగా ప్రవర్తించక తప్పదు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు అందులో నా ఐడియాస్, థాట్ ప్యాటర్న్స్, మోడల్స్ అవన్నీ సృష్టిలో వస్తూ ఉంటాయి. మీవే నా ద్వారా వస్తూ ఉంటాయి. అవి నేను అందులో సృష్టిలో నేను తయారు చేసిన అభిప్రాయాల్లోనూ సృష్టిలోనూ ప్రాబ్లమ్స్ లోనూ వాళ్ళందరూ కోట్లలో ఇది ఇదే వాళ్ళతో పాటు నేను ఇరుక్కుపోకుండా ఒక వరం ఇవ్వండి. తమకు గుర్తుండేట్టుగా వరం ఇవ్వండి. తమలో భాగంగా నేను గుర్తుండేటట్లు, తమ అంతర్యామిత్వం నా యందు ఉండి అది గుర్తుండేటట్లు, నేను ఎప్పుడు తమ సాన్నిధ్యం ఉన్నందు ఉంటూ ఉండేటట్లు ఈ పోకుండా ఇవ్వండి. నేను వేరే పని చేయాలి కాబట్టి ఈ చిక్కులు రాకుండా నాకు ఆ వరం ఉన్నారు కనుక నేను కోరుతున్నాను కానీ అన్నాడు. ఇదే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య అంటే వాడు కోరినటువంటి వరం. అంటే వాడు అన్నట్ట, నువ్వు కోరిన వరం ఇస్తున్నాను నాయన, కానీ ఒక్క చిన్న కండిషన్ అన్నట్ట. నువ్వు ఏ క్షణంలో నన్ను తలుచుకుంటావో అప్పుడు నీలో నేను అంతర్యామిగా ఉంటాను. ఎంతసేపు నన్ను తలుచుకోవో అప్పుడు నీ అంతా నువ్వు వేరుగా ఉంటావు. నీ పర్సనాలిటీ వేరు, నా పర్సనాలిటీ నాది అని. తర్వాత నువ్వు సృష్టి చేయబోయే సృష్టికి కూడా మానవులకు కూడా ఇదే పెట్టేసి దీంతో ఇబ్బంది ఉండదు, వాళ్లతో నీకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇది పెట్టాక ఎలా అయితే నీతో నాకు ఇబ్బంది ఉండదో, నా పొట్టులో తామర పువ్వు మాటికి నెప్పెడుతూ ఉంటే నేనెక్కడ తెచ్చేది? అందుకని నువ్వు నన్ను తలుచుకుంటే నేను నీలోకి అంతర్యామిగా ఉంటాను. తలుచుకున్నప్పుడు అంతర్యామిగా ఉండాలంటే వాడు క్యాన్సర్ కార్బన్ కిలోలో ఉంటాడు. అవును, నెప్పెడుతుంది. శరీర భాగంగా ఉంటాడు, వ్యాధి భాగంగా ఉంటాడు. ఇక్కడ తృతీయ స్కంధంలో బ్రహ్మాండమైనటువంటి పాయింట్స్ పెట్టాడు. అందుకని నువ్వు నన్ను స్మరించిన క్షణంలో నేను నీలో ఉంటావు, నువ్వు నాలో ఉంటావు. నువ్వే నా రూపం, నేనే నీ రూపం. నువ్వు సొంతంగా పని చేసుకుంటున్నప్పుడు నీ బుర్ర నీది, నా బుర్ర నీది, నీ బుర్ర మీద ఉన్న పెంకు నీది, నా బుర్ర మీద ఉన్న పెంకు నాది, నా దస్తూరి నాది, నీ దస్తూరి నీది, నా సిగ్నేచర్ నాది, నీ సిగ్నేచర్ నీది. రామరామ అయితే మళ్ళీ జ్ఞాపకం పెట్టు, తలుచుకోవాలి. సరే వీడు తలుచుకుని మొదలెట్టాడు. సృష్టి జరిగి ఓమని ప్రారంభించి ఇట్లా 4 వచ్చేసారు. 4 తరకాయల నుంచి హెడేక్స్. వీళ్ళే సనక సనందన సనత్ కుమార్ సనత్ ఎలా సృష్టి చేయండి అంటే మేము చేయం. ఫస్ట్ మొట్టమొదటి ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిsobedience. ప్రహ్లాదముడు హరి ఓం అని చెయ్యరు అన్నట్టు, ఇలాగ పెబ్బేరు పోబట్టి చెయ్యరు అన్నట్ట. వెంటనే నారాయణుడు తలుచుకోవచ్చా? వీడు మర్చిపోయాడు. వాడు తలుచుకొని చేస్తానా చేయరా? చేస్తామనేవాడు. చేయరురా, అదేమిటిరా మొట్టమొదటి ప్రారంభం చేయమంటాడు, చేయలేట మర్చిపోయింది. దీనికి 4 మూతలు ఒక్క మధ్య పోయినాయి. అయిపోయి ఎందుకు చేయాలంటే సంసారంలో చిక్కుకుంటా ఉన్నా. నీకెవరు చెప్పాడు పోయే కాలం ఇప్పుడు పుట్టి ఇప్పుడు ఎందులోగా పుట్టినాయి అంటే అకేదో చూస్తున్నారు. కిటికీలో ఏమిట్లా వెనక్కి చూస్తే అక్కడ నారదుడు ఉన్నాడు. పుట్టి ఒప్పుకోకండి అని చెబుతున్నాడు. సృష్టిలో ఎరుపుకోతారు, ఒప్పుకోకండి అని చెబుతున్నాడు. అయ్యో వాళ్ళ మీరా చేస్తుంది, నేను 3, 4, 5 కలిసి ఇది నువ్వు ఇట్లా అన్నట్టు వాడి పిలిచే నీకు పని మాట లేదు కనుక మీ 4కి నేను శాపం ఇస్తున్నాను, తీసుకోండి. ఈ 4 సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాతలు దేనిని చూసి సంసారాన్ని చూసి అందులో ఇరుక్కుపోతామని భయపడ్డారో దాంట్లో స్థిరంగా ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా మీరు పోతకు పోటీ అంతర్యామిత్వం పొందండి. అందులో ఎవడు ఎప్పుడు ముముక్షత్వాన్ని పొందితే వాడిని ఉద్ధరణ చేయడం కోసం అని చెప్పి మీరు వాడిలో అంతర్యామిగా ఉండి పనిచేస్తూ ఉండండి. మీరు అలా ఎదుగుతారు. ఇవేంటి విద్యట నారదులు ఒరే అబ్బాయికి రా అన్నట్ట. పైన 7 లోకాలు, కింద 7 లోకాలని ఉన్నాయి. ఇట్లాగా ఆసులో గొట్టలాగా తిరుగుతూ ఉండు, ఓ చోట ఉంటే పంప తీసేస్తారట. సరే, నాకు నుంచి 2 వరకు అవన్నీ అట్లాగే జరుగుతున్నాయి. సృష్టిలోకి దిగేటప్పటికి మొట్టమొదటి ఇలా జరిగింది ఏమిట్రా అని ఆలోచించుకొని ఏదో ప్రారంభించి సృష్టి చేస్తే ఇలా చూస్తే శరీరం నుంచి ప్రజాపతులు వచ్చారు. వాళ్ళని సృష్టి చేయండి అంటే సృష్టి చేయడానికి బుద్ధి అలా చూస్తున్నారు. రుద్రులు వచ్చారట. వాళ్ళని సృష్టి చేయండి ఊళ్ళంతా మంటలు ఎక్కించేందుకని సృష్టి రావటం లేదు. టెంపరేచర్ పైకి వెళ్ళిపోతుంది బ్రహ్మకి. రుద్రులు పుట్టాక ఒరే సృష్టి ఉంటూ మీ తలకాయలతో మీరు అరణ్యాల్లో ఏదో తపస్సులు చేసుకుంటూ తగులడండి అన్నట్టు వారిని తప్పేస్తున్నారు. ఇంకెవరో వచ్చారట. వాళ్ళు ఎవరిని సృష్టి చేసినా సరే
భూమి మీద నిలబడటం అనేది ఏమి సృష్టి ఏం నిలబడటం లేదు. ఏమవుతుంది, మంచి రామాయణం మీద ఫస్ట్ క్లాస్ అయిన 4-5 క్యారెక్టర్స్ వచ్చి బుర్రలు వచ్చి అవి రాయడానికి ఒక నవలో నాటకం రాయడానికి ఒక మేడ మీద కూర్చోబెట్టి ఉషశ్రీ గారిని కలవ కాగితం ఇవ్వకుండా అట్టె పెడితే ఎట్లా ఉంటుందో బుర్రలు అలా తయారైంది సృష్టి. డిక్టేట్ ఎవరు చేస్తున్నారు, పక్కన ఎవరిని ఉండకుండా చూసి దగ్గర పెన్ కానీ, పాల్ పెన్ కానీ, పెన్సిల్ కానీ, టావులు కానీ